కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషభిః ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. అర్జునుడు పలికెను, ఓ శత్రు సంహారక, ఓ మధుసూదన, పూజనీయులైన భీష్మ ద్రోణుల వంటి వారిని నేనెట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కొనగలను? భాష్యము. పితామహుడైన భీష్ముడును గురువైన ద్రోణుడును ఎల్లప్పుడూ పూజింపదగినవారు. వారొకవేళ దాడి చేసినను వారిని ఎదుర్కొనరాదు. పెద్దలతో వాగ్వాదమును దిగరాదనుట సాధారణ మర్యాద. కొన్ని మార్లు వారు కఠినముగా ప్రవర్తించినను వారి పట్ల కఠినముగా ప్రవర్తింపరాదు. అయినచో అట్టి వారిని ఎదుర్కొనుట అర్జునునికి ఎట్లు సాధ్యమగును? శ్రీకృష్ణుడు ఆ విధముగా ఎన్నడైనను తన తాతి అయినట్టి ఉగ్రసేనుని గాని గురువైన సాందీపని మునిని గాని ఎదుర్కొనునా? ఈ విధమైన వాదములను కొన్నింటిను అర్జునుడు శ్రీకృష్ణుని ముందుంచెను.